హాయ్ ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు ఉషా క్రియేషన్. ఈరోజు ఆకుకూర పప్పు ఎలా చేయడం చూద్దాం రా. ముందులో ఒక కుక్కర్లో 1.5 కప్ కందిపప్పు వేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కొని ఆకుకూర అందుట్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి, 10 వేసుకున్నాను నేను, కారం సరిపడంత. ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటో అందుట్లో వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోండి, నేను ఒక గడ్డ వేసుకున్నాను ఎల్లిపాయలు. మళ్ళీ జీలకర్ర, పసుపు వేసుకోండి, 1 స్పూన్ పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అంతా ధనియా పొడి అని వేసుకోండి. చింతపండు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నూనె వేసుకోండి. అందుట్లోనే సరిపోడంత నీళ్ళు వేసుకొని కుక్కర్ మూతిని పెట్టుకోవాలి. 4 విజిల్ అయ్యేదాకా ఇడియాలి. కుక్కర్ సలగ అయిన తర్వాత అందుట్లో ఉప్పు వేసుకొని బాగా రాముకోవాలి. రామిన తర్వాత చూడండి ఎలా రామిన తర్వాత ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందుట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని అందుట్లో ఎల్లిపాయలు వేసుకొని, ఆనియన్స్ వేసుకొని, ఆవాలు వేసుకొని, కరివేపాకు వేసుకొని, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా చటపట అనాల. అయిన తర్వాత అందుట్లో మేము పెట్టుకున్న పప్పు వేస్తే పప్పు రెడీ అయిపోతుందండి. మీకు గనక ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.